ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామానికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామాన ప్రియులైన మీ అందరికీ ప్రేమతో వందనాలు. ప్రభు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రభువుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము కొన్ని వచనాలు మనం చదువుకుందాం. 5వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. సహోదరులారా, ఆ కాలములను గూర్చియు ఆ సమయములను గూర్చియు మీకు వ్రాయనక్కర్లేదు. రాత్రివేళ దొంగ ఎలాగో వచ్చునో అలాగే ప్రభు దినం వచ్చునని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవవేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును. గనుక వారు ఎంత మాత్రమును తప్పించుకోలేరు. సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదకి వచ్చుటకు మీరు చీకట్లో ఉన్నవారు కారు. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రివారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక ఉందము. నిద్రపోవారు రాత్రివేళ నిద్రపోదురు, మత్తుగా ఉండువారు రాత్రివేళ మత్తుగా ఉందరు. మనం పగటి వారమై ఉన్నాము గనక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షను శిరస్త్రానమును ధరించుకుందాము. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించాను కానీ ఉగ్రత పాలొగటకు నియమింపలేదు. మనం మేలుకొని ఉన్నను నిద్రపోవచ్చునను తనతో కూడా జీవించే నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందాను. కాబట్టి మీరు ఇప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరినొకడు క్షేమాభివృద్ధి కలుగజేయడి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ మడివైన మన ఆయన మీకు వందనాలు. ప్రేమించి పిలిచిన ఈ మంచి సమయానికే కృతజ్ఞతలు. మాతో మాట్లాడమని మీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారిని, ఆయనలో ఉన్న మా నిరీక్షణను, మా జీవమును, మా సర్వమును మాకు బోధించమని, మీ ఆత్మ సహాయం అనుగ్రహించమని యేసు ప్రభు వారి పేరు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మరొకసారి మీ అందరికీ ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ తెస్సలోనికలకు రాసిన పత్రికలో, మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో పౌలు గారు వారికి రాస్తూ మీరు వెలుగు సంబంధులు, మీరు పగటి సంబంధులు అని చెప్పాడు. మీరు లోకులు కాదు, మీరు వెలుగు సంబంధులు, మీరు పగటి సంబంధులు అని చెప్పాడు. లోకులు అంటే ఎవరో? యోహాను సువార్త 16వ అధ్యాయంలో లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు అని అన్నాడు. లోకులు అంటే ఆయన యందు విశ్వాసం ఉంచని వారు. యోహాను సువార్త 16వ అధ్యాయంలో 9వ వచనంలో లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనక పాపమును గూర్చి వారిని ఒప్పిస్తానని అన్నాడు. కాబట్టి తెస్సలోనికలకు రాసిన పత్రికలో, మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో లోకులు ఏమనుకుంటున్నారో, నెమ్మదిగా ఉంది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనము తటస్థించును. గనుక వారు ఎంత మాత్రమును తప్పించుకొనలేరు అని అన్నాడు. లోకులు అందరూ అనుకుంటున్నారు, ప్రభువుని నమ్మని వారు వీళ్ళంతా. మనం సువార్త ప్రకటిస్తున్నాం, ఏమంటున్నాం? ప్రభువు త్వరగా రాబోతున్నాడు, ఆయనందు విశ్వాసం ఉంచి పాపక్షమాపణ పొంది నీతిమంతులుగా తీర్చబడి దేవుని కుమారులుగా చేయబడి ఆత్మచేత ముద్రించబడి ఆత్మచేత నడిపించబడితే మీకు క్షేమం, ఆయన మూలంగా కలిగే జీవము ఎక్కడ అనుభవిస్తారో అక్కడ కూడా ఆయన రేపు క్రీస్తు న్యాయపీఠ మీద కూడా మెప్పు, ఘనత అనుభవిస్తారని మనం సువార్త చెప్తుంటే లోకం ఏమనుకుంటుంది? వీళ్ళు ఎప్పటి నుంచో ఇలాగే చెప్తున్నారు, ఏం జరిగింది? ఇవన్నీ ఇప్పుడు ఉన్నట్టు ఉన్నాయి కదా, ఆయన ఎప్పుడు వచ్చేది, ఎప్పుడు జరిగేది, ఇవన్నీ ఏం కాదు, అంతా బాగుంది అనుకున్న సమయంలో వారికి ఆకస్మికంగా నాశనం తటస్థిస్తుంది. వారు ఊహించని సమయంలో అని అన్నాడు.
అది లోకులకి సంబంధించి. కాబట్టి లోకులు వేరు, మనం వేరు. ఇప్పుడు 4వ వచనం చదివితే, సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదకి వచ్చుటకు మీరు చీకట్లో ఉన్నవారు కారు. చూసారా? లోకులు అంటే ఆయనందు విశ్వాసం ఉంచిన వారు. ఆయనందు విశ్వాసం ఉంచలేదంటే వారు వెలుగు సంబంధులు కాదు, వారు దేవుని సంబంధులు కాదు. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయంలో, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినవాడు దేవుని మూలంగా పుట్టినవాడు, అంటే దేవుని కుమారుడు, వాడు దేవుని సంబంధి. యోహాను మొదటి పత్రిక 5:19లో మనం దేవుని సంబంధులమని అని అన్నాడు. కాబట్టి మీరు చదువుకుంటే యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు అని నోటితో ఒప్పుకొని, దేవుడు ఆయన నా కొరకు మృతుల్లోంచి లేపాడని ఒప్పుకుంటే, విశ్వసిస్తే, ఆ వ్యక్తి దేవుని మూలంగా పుట్టినవాడు, దేవుని కుమారుడు. ఆ వ్యక్తినే దేవుని సంబంధి అంటున్నాడు, వెలుగు సంబంధి అంటున్నాడు. మరి చీకటి సంబంధం అంటే ఎవరో? యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినవాడు. అందుకనే మీరు చదివితే అపోస్తల కార్యాల గ్రంథం 26వ అధ్యాయం 18వ వచనంలో, వారు చీకట్లో నుంచి వెలుగులోనికి, అనగా సాతాను అధికారంలో నుంచి దేవుని వైపుకు తిరిగి మారు మనసు పాపక్షమాపణ పొందాలి అని అంటున్నాడు. పాపక్షమాపణ పొందాలి. ప్రభుని యేసుక్రీస్తునందు విశ్వాసములకు వారు పాపక్షమాపణ పొందాలంటున్నాడు. ఎవరో చీకట్లో ఉన్నవారు వెలుగులోకి రావాలి. సాతాను అధికారంలో ఉన్నవారు దేవుని వైపుకి తిరగాలి. ఎందుకు? సాతాను అధికారంలో ఉన్నారని అంటే వారు ఇంకా చీకట్లో ఉన్నారు. చీకట్లో ఉన్నారంటే యేసుప్రభుని నమ్మలే. యేసుప్రభుని నమ్మలేదంటే అపవాదికిని వారి దూతలకును కలుగు నిత్యాగ్ని దండనకు వారు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వారిని ఏమంటున్నాడంటే లోకులు అని అన్నాడు. లోకులని ఎందుకు అన్నాడు అని అంటే, యోహాను రాసిన మొదటి పత్రిక 5:19లో లోకమంతయు దుష్టుని యందు పడి ఉన్నది అని అన్నాడు. వారిని లోకులని ఎందుకు అన్నాడు అని అంటే, దుష్టుల్లో పడి ఉన్నారు వాళ్ళు. లోకమంతా దుష్టుల్లో పడి ఉంది కాబట్టి ఈ లోకాధికారి వాడే, కాబట్టి వారిని లోకులు అన్నాడు. వీళ్ళందరూ అపవాదికిని వారి దూతలకును సిద్ధం చేయబడిన నిత్యాగ్ని దండనకు సిద్ధంగా ఉన్నారు. అది దేవుని సంకల్పం కాదు కదా. యోహాను 3:16 ప్రకారం దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపించాను. ఎందుకు అనంటే, మనమందరము చూడండి, అసలు ఇక్కడ ఈ తెస్సలోనికలకు రాసిన ఈ మొదటి పత్రిక 5వ అధ్యాయం ప్రకారం ఆలోచన చేస్తే, ఉగ్రత పాలొగుటకు కాదన్నాడు 9లో. క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే కానీ ఉగ్రత పాలొగుటకు కాదు. యేసుక్రీస్తు ప్రభుని ఆయన పంపించింది ఎందుకు చెప్పండి? యేసుక్రీస్తు ద్వారా అందరూ రక్షణ పొందటానికే కానీ ఉగ్రత పాలొగుటకు కాదు. దాన్ని అన్నాడు యోహాను 3:16లో, ఎవడో నశించక అందరూ నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. నిత్యజీవం అంటే ఏంటి? యేసు ప్రభునందు విశ్వాసం మూలంగా దేవుని కుమారులుగా, నీతిమంతులుగా దేవుని కుమారులుగా చేయబడి, కుమారులు కాబట్టి కుమారుని ఆత్మచేత ముద్రించబడి, కుమారులుగా వారు అనుభవించాల్సిన జీవితం ఆత్మ ద్వారా ఈ లోకంలో అనుభవించటం, పరలోకాన్ని అనుభవించటం. యేసుప్రభునందు విశ్వాసం ద్వారా దేవుని నీతిమంతులుగా తీర్చబడి దేవుని కుమారులుగా చేయబడి పరలోకంలో కూర్చోబెట్టబడిన వారు ఆత్మను పొందుకుని ఆత్మ ద్వారా ఇక్కడ పరలోకపు సంగతులన్నిటిని వింటూ, క్రీస్తులో మనకున్న వాటన్నిటిని వింటూ నేర్చుకుంటూ ఇక్కడే పరలోక రాజ్యాన్ని అనుభవించాలి. పరలోకంలో కూర్చున్నాం, పరలోక రాజ్యాన్ని ఆత్మ ద్వారా జీవిస్తే ఇక్కడ అనుభవించాలి. అందుకొరకు యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని
రక్షించారనమాట. సో కాబట్టి మనం చీకట్లో ఉన్నవారం కాదు, మనం వెలుగులో ఉన్నవారం. కాబట్టి చీకట్లో ఉన్నవారికి అనగా ఇంకా సాతాను అధికారంలో ఉండి దేవుని వైపుకి తిరిగిన వారు, అనగా యేసు ప్రభు నా రక్షకుడని, నా ప్రభు అని, నా కొరకు మృతి పొంది నా కొరకే మృతుల్లోంచి తిరిగి లేచాడని, నేను ఒక శ్రేష్టమైన జీవితాన్ని జీవించడం కొరకే పరలోకంలో ఆయన జీవిస్తున్నాడని, మరలా ఒక రోజు వస్తాడని నమ్మనివారు వీళ్ళందరూ లోకులు. వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు, ఎప్పటి నుంచో మీరు చదివితే పేతురు రాసిన పత్రికలో వారు ఇలా అనుకుంటారంట. పేతురు రాసిన 2వ పత్రిక మీరు ఈ మాటలు చదవండి, 3వ అధ్యాయం 8వ వచనం, 9వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడునూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారుమనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినము ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశంలో రవులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేండ్రంతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను. చూసారా, ఇక్కడ ఏం చెప్తా అంటే చాలామంది అనుకుంటున్నారంట ఆయన రాకడను కూర్చున్న సంగతులు ఏమయ్యాయి అంటున్నారంట. చూడండి ఇక్కడ ఏమన్నా, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు కానీ ఎవడు నశింపవాలని ఇచ్చేంపక అని అన్నాడు. అంటే కొంతమంది అనుకుంటున్నారంట ఆయన రాకడను కూర్చిన వాగ్దానం ఏమాయను. 3వ అధ్యాయం 4వ వచనం చదవండి, 3 నుంచి. అంత్య దినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశలు చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చిన వాగ్దానమేమాయను. పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభముననున్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకోవాలా. చూసారా, కొందరు అపహాసకులు వస్తారు, కొందరు బుద్ధిహీనులు వస్తారు, కొందరు జ్ఞానం లేని వారు వస్తారు. వారు వచ్చి అంటారంట వీళ్ళంతా ఎప్పటి నుంచో చెప్తున్నారు, ఏమైంది, ఏం అవలం, ఫస్ట్ ఎలాగుంది ఇప్పుడు అంతా ఇలాగే ఉంది, ఏమీ కాలే, అసలు అవన్నీ ఒట్టి మాటలు అని చెప్తారంట. చెప్తే వారందరిని ఏమన్నాడు, భక్తిహీనులు అన్నాడు, అపహాసకులు అన్నాడు, ఇంకేమన్నాడు చూడండి, స్వకీయ దురాశల చొప్పున నడుచుకునేవారు అని అన్నాడు. సేమ్ నోవాహు దినాలు ఇలా జరగల, అపహసించలే నోవాహుని, నీతిని ప్రకటించిన నోవాహుని అపహసించలే. నోవాహు నీతి ప్రకటించడం అంటే అర్థం ఏంటో తెలుసా? హెబ్రీ పత్రిక 11లో అది వరకు జరగని సంగతులను గురించి అతడు విని విశ్వసించాడు, అదే అతనికి నీతి. దాన్నే ఏం విశ్వసించాడు, అదే ప్రకటించాడు. ప్రభు నాకు దర్శనమిచ్చాడు, జలప్రలయం రాబోతుంది, మీరు అందులో నాశనం కాకూడదు, నన్ను ఒక ఓడ కట్టమన్నాడు, కట్టుతున్నాను, మీరు సిద్ధపడి అందులోకి రండి అన్నాడు. అదే నీతిని ప్రకటించడం. అది వరకు జరగిన సంగతుల గురించి విశ్వసించి నీతివంతుడిగా దేవుని ఎదురు తీర్చబడ్డాడు. ఆ విశ్వాసాన్ని బట్టి ఏ విశ్వాసమైతే అతను నీతిగా దేవుని ఎదురు తీర్చిందో ఆ విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాడు. అదే నోవాహు నీతి ప్రకటించడం అంటే. నోవాహు నీతిని ప్రకటిస్తున్న దినాలు ప్రజలందరూ అపహాస్యం చేయలే. నువ్వు ఎక్కడో కొండ మీద ఓడ కడుతున్నా, అసలు ఏంటది లేని సంగతులు ఇవన్నీ, ఎవడు చూసి వచ్చాడు, అంతా ఇప్పుడు మామూలుగా ఉంటుందని అన్నారు. ఈ పేతురు రాసిన 2వ పత్రికలో అపహాసకులు వచ్చి దేవుని దినపు రాకడను కూర్చున్న వాగ్దానం ఏమాయను, అంతా సృష్టి ఆరంభంలో ఉన్నట్టు ఇప్పుడు కూడా ఉంది కదా, ఏమీ అవ్వలేదుగా, అంతా బాగుందిగా అంటారంట.
ఈ లోకులు. లోకులంటే ఎవరు? విశ్వాసం ఉంచిన వారు, ప్రభువుని అంగీకరించిన వారు. కానీ వారికి ఆకస్మికంగా నాశనం తటస్థిస్తుంది. ఎలాగా? ఒకరోజు ఇలా అనుకుంటూ ఉండగానే ప్రభు వచ్చేస్తాడు. సంఘము కొరకు ప్రభు వచ్చేస్తాడు. అంటే నమ్మిన మనల్ని అందరినీ తీసుకొని వెళ్ళటానికి ప్రభు వచ్చేస్తాడు. సంఘం ఎత్తబడితే 7 ఏండ్ల గొప్ప శ్రమ. సంఘం ఎత్తబడటం, అట్ ది సేమ్ టైం 7 ఏండ్ల శ్రమలు కాలం స్టార్ట్ అయ్యటం జరుగుతాయి. 2 ఒకే టైంలో. ఇలా సంఘం ఎత్తబడటం వెంటనే ఇమ్మీడియట్గా స్టార్ట్ అవ్వటం. అప్పుడు వాళ్ళకి ఎన్ని అనుకున్న ఏంటి ప్రయోజనం చెప్పండి? నోవాహు నీతిని ప్రకటించినంత కాలం అపహాస్యం చేసి, గేలి చేసి, హేళన చేసి, జలప్రలయం వచ్చిన తర్వాత ఆ ఓడ దగ్గరకు వచ్చి, అప్పుడు నీళ్ళలో తేలియాడుతూ ఓడ దగ్గరకు వచ్చి నోవా అంటే అప్పుడేంటి పరిస్థితి చెప్పండి? ఆకాశ తూములు విప్పబడ్డాయి, అగాధ జలాలు విప్పబడ్డాయి. ఇప్పుడు వారు ఎంత కొడితే మాత్రం ఏమైంది చెప్పండి? ఇప్పుడు తాళం వేశాడు అని అంటే దాని అర్థం ఏంటంటే వారికి ఇచ్చిన సమయం అయిపోయింది. సంఘం ఎత్తబడే వరకు అన్యజనుల కాలం. సంఘం ఎత్తబడే వరకు అన్యజనుల కాలం అంటే ఇశ్రాయేలు కాని ప్రజలందరూ రక్షించబడటానికి 2000 సంవత్సరాలుగా సంఘకాలం అనే దాన్ని ఆయన నియమించి, ఈ సంఘకాలం అంతట్లో యేసుక్రీస్తు ప్రభువును గూర్చిన సువార్త ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడుట సదాకాలానికి, దేవుని కుమారులుగా చేయబడి పరలోకంలో క్రీస్తుతో కూర్చోబెట్టబడుట మాత్రమే కాదు, పరిశుద్ధాత్మను పొందుకొని భూమి మీద సంఘంగా జీవించుట, పరలోకాన్ని ఇక్కడ జీవించుట, ఆత్మానుసారంగా నడుచుకుంటూ మాత్రమే కాదు. రేపు పొద్దున ఆయన వచ్చినప్పుడు ఈ జీవించిన జీవితానికి, ఆత్మ ద్వారా జీవించిన జీవితానికి, ఆత్మను ఈ దేహములో ఆత్మ నుంచి ఈ దేహాన్ని ఆయన ఆలయంగా చేసుకుని పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నంత కాలం ఎంతగా ఈ దేహాన్ని ఆత్మ ద్వారా మనం ఆత్మకు అప్పగించి, ఆత్మ ద్వారా ఈ దేహముల అవయవాలను మనం నడిపించాం అనే దానికి, ఈ దేహానికి, ఆయన దేహంతో జీవించిన జీవితానికి, ఆత్మనిచ్చిన తర్వాత ఆ జీవితానికి బహుమతులు ఇస్తాడు. రేపొద్దున్న ఆయన మనం ఎత్తబడిన తర్వాత క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడతాం అప్పుడు. సో అర్థమైంది, ఇది మనదే. కాబట్టి లోకులు మనం వేరు. కాబట్టి మనకు ఆకస్మికంగా ఏమో ఆ దినం సంభవించదు. ప్రభు మనకు స్పష్టంగా వాటన్నిటిని తెలియజేస్తాడు. మీరు ఇలా ఆలోచన చేయండి. ఇక్కడ రాశాడు 4వ వచనంలో, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5:4లో, సహోదరులారా, ఆ దినము దొంగవలే మీ మీదకి వచ్చుటకు మీరు చీకట్లో ఉన్నవారు కాదన్నాడుగా. చీకట్లో ఉన్నవారు కాదంటే అపోస్తుల కార్యాల కింద 26:18లోకి వెళ్ళాలి మనం. చీకట్లో ఉన్నవారు కాదంటే సాతాను అధికారులు ఉన్నవారు కాదు, దేవుని యందు ఉన్నవారు, వెలుగులో ఉన్నవారు. కాబట్టి మనం వెలుగు సంబంధులు. కాబట్టి ఖచ్చితంగా మీరు దొంగవలే ఆ దినం మీ మీదకి రాదు. ఏదో ఆకస్మికంగా అది మనకు తటస్థించదు. మనం నిరీక్షిస్తున్నాం ప్రభు వస్తాడని. ఈ నిరీక్షణతో కూడా సంగతులు వింటున్నాం ఆత్మ ద్వారా. ప్రభు వాటన్నిటినీ మనకు తేటగా తెలియజేస్తున్నాడు. కాబట్టి మనం ఆల్రెడీ ఎత్తబట్టడానికి సిద్ధం చేయబడిన వారమే. మహిమ దేహాలు ధరించుకొని ఎత్తబట్టడానికి సిద్ధం చేయబడిన వారమే. ఎందుకు? యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినప్పుడే మహిమ దేహాలు ధరించుకోవటానికి, ఎత్తబట్టడానికి సిద్ధమయ్యాం. బాగా జీవిస్తే మహిమ దేహాలకు సిద్ధమయ్యాం, తప్పు. బాగా జీవిస్తే ఎత్తపడతాం, తప్పు. ఈ తప్పుడు బోధల్లో చాలా కాలం నేను మగ్గిపోయి ఓ సరైన నిరీక్షణ లేక, క్రైస్తవ జీవితం అంటే ఏదో ఒక మతంలాగా వెళ్ళాను. ఇప్పుడు మతం కాదు క్రైస్తవ్యం, నిరీక్షణ. క్రైస్తవ్యం అంటే నిరీక్షణ. ఏ నిరీక్షణ? ప్రస్తుతం దినాల్లో కూడా మనం జీవిస్తాం, మన చుట్టూ ఉన్న లోకులందరికంటే శ్రేష్టమైన జీవితం జీవిస్తామనే నిరీక్షణ. మన ప్రభు వీళ్ళందరి మధ్య మనల్ని ప్రత్యేకంగా ఉంచుతాడనే నిరీక్షణ. రేపు ప్రభు వస్తే ఆయన ఎదుట ధైర్యంగా నిలబడతాం. ఎందుకంటే ఆత్మనిచ్చిన తర్వాత
ఆత్మానుసారంగా జీవించాం, శరీరం నిరర్ధకమైంది, శరీర కార్యాలకు దూరంగా ఉన్నాం, ఆత్మ ద్వారా నడిపించబడి శరీరాన్ని అనుసరించలేదు కాబట్టి మాకు బహుమానాలు ఉన్నాయి అనే ధైర్యం, మాకు మెప్పు ఉంది, ఘనత ఉందనే ధైర్యం. సో అక్కడ మెప్పు, ఘనత ఇవన్నీ ఉంటాయి కాబట్టి నేను పొందుకున్న బహుమానాలను బట్టి 1000 ఏండ్ల రాజ్యంలో గొప్ప పాలనలో నేను ఉంటాను. ఇంత గొప్ప ధైర్యం, అర్థమైందా? ఇంత గొప్ప ధైర్యం. అందుకనే మనం అధైర్యపడవలసిన పని లేదు. మన మీదకి వెలుగులాగా ఏం లేదు. ఇప్పుడు విశ్వాసి యేసుప్రభునందు విశ్వాసం ఉంచిన తర్వాత ఆత్మానుసారంగా జీవిస్తున్నప్పుడు ప్రభువు సమస్తము బోధిస్తాడనమాట. సమస్తము బోధిస్తాడు. ఎందుకంటే మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. కుమారులు కనుక పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. కుమారులు అంటే ఎవరు? వారసులు. వారసులు అంటే ఎవరు? దేవునికి కలిగిన వాటి అన్నిటికీ వారసులు, అంటే దేవుని సంగతులన్నిటికీ వారసులు. కాబట్టి వారికి చెప్పకుండా ఏముండదు. అందుకని యేసుక్రీస్తు ప్రభువు ఎప్పుడైతే తన రక్తాన్ని తీసుకొని వెళ్ళి తండ్రి సముఖంలో నిలబడ్డాడో, యేసుక్రీస్తు ఎప్పుడైతే మృతుల్లోంచి లేచాడో, తండ్రి కుడిపార్శ్వానికి వెళ్ళాడో తన రక్తాన్ని పట్టుకొని, అప్పుడు పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. సంఘం ప్రారంభించబడింది. సంఘం అంటే క్రీస్తు యొక్క స్త్రీ, క్రీస్తు ప్రభు యొక్క పెండ్లి భార్య. ఆమెను పోషించడానికి అవసరమైన సమస్తం, తండ్రి కలిగిన సమస్తం క్రీస్తు ప్రభువుకు అప్పగించాడు. హెబ్రీ పత్రిక 1:2 ఆయన ఆ కుమారునికి సమస్తము అప్పగించాడు. ఆయన ఆ కుమారునికి సమస్తం అప్పగించాడు. ఎందుకు అప్పగించాడు? 4వ వచనంలో చెప్పాడు, పాపముల విషయంలో శుద్ధీకరణం తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందాడో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకంలో మహామగుడు దేవుని కుడిపార్శ్వాన కూర్చున్నాడు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఆయన అక్కడ కూర్చున్నాడు, పరిశుద్ధాత్ముడు పంపించబడ్డాడు, సంఘం ప్రారంభమైంది. క్రీస్తు తన వధువుని, తన భార్యని సంపాదించుకున్నాడు. ఆ భార్యని నెమ్మదిగా, సుఖంగా ఈ భూమి మీద పోషించడం కొరకు, సర్వ సమృద్ధితో పోషించడం కొరకు కావలసినవన్నీ క్రీస్తుగా అప్పగించబడ్డాయి. ఇప్పుడు క్రీస్తు పరలోకానికి వెళ్ళి పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చాడు. మనలోకి వచ్చిన పరిశుద్ధాత్ముడు క్రీస్తులో ఉన్న సర్వం పట్టుకొని వచ్చాడు. దాన్నే రోమాపత్రిక 5:5 ఆయన మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాలు సంపూర్ణంగా కుమ్మరించబడింది అన్నాడు. క్రీస్తు, దేవునికి కలిగినవన్నీ క్రీస్తువి, క్రీస్తువన్నీ మనకే, మన కోసమే. వాటన్నిటిని పట్టుకుని పరిశుద్ధాత్ముడు వచ్చాడు. మనకైతే ఆత్మ వాటన్నిటిని బోధిస్తున్నాడు. వీటన్నిటిని, క్రీస్తులో ఉన్నవన్నిటినీ, క్రీస్తు ఎప్పుడు రాబోతున్నాడు సమస్తం బోధిస్తాడు. ఆత్మ గలవారు, దేవుని సంగతులు, దేవుని ఆత్మ గలవారికి అర్థమైంది. ఇప్పుడు మనం దేవుని సంబంధులు మాత్రమే కాదు, మనం దైవములు. దైవములకి తెలియదా ప్రభు ఎప్పుడు వస్తాడు? అందుకనే మనకు స్పష్టంగా, తేటగా మనకు బోధిస్తాడు. లోకులు వేరు, మనం వేరు. లోకులు దైవములు కాదు, మనం దైవములు. మనం దైవ కుమారులు మాత్రమే కాదు, దైవములు. ఇలాగంటే కొంతమంది ఇబ్బంది పడిపోతారు. దైవములు, తండ్రి నీవును నేనును ఏకమైనలాగున వీరును మనతో కూడా ఏకమై ఉన్నారన్నాడు యోహాను సువార్త 17:22. మనం ఏకమై ఉన్నట్టు వీరు. ఒకప్పుడు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడే. ఇప్పుడు నేను కూడా ఉన్నాను. దేవత్వంలో ఒక వ్యక్తిని నేను ఇప్పుడు. సంఘం అంటే లేదా విశ్వాస అంటే. కాబట్టి నేను దైవమును, నాకు తెలుస్తాయి. ఇవి వారికి తెలియదు కానీ వీటిని తెలుసుకొనటం మీకు అనుగ్రహింపబడి ఉన్నది అని అన్నాడు ప్రభు. ఆత్మనిచ్చింది ఎందుకంటే వీటన్నిటిని మనకి నేర్పించడానికి. మనం పరలోక సంబంధులు, పరలోక విషయాలు ఏవి మనకు తెలియకుండా ఉండకూడదు, అన్నీ తెలియజేస్తాడు. కాబట్టి మనకు తెలియదు అని అంటాం అనేది అది చెడ్డబోధ, అలా అనకూడదు. కాబట్టి ఈ తెస్సలోనికీయులకు రాసిన ఈ మొదటి పత్రిక 5వ అధ్యాయంలో లోకులు వేరు అబ్బాయి, మీరు వేరు అని చెప్పాడు. అందుకు 4వ అధ్యాయం 13 నుంచి 17 వరకు రాశాడు. ఏం రాశాడు? నిరీక్షణ లేని ఇతరులు దుఃఖపడినట్టు మీరు దుఃఖపడొద్దు. యేసు మృతి పొంది తిరిగి లేచాడు అంతే. ఎవరి కొరకు? మన కొరకు. ఆయనతో చనిపోయాం, ఆయనతో తిరిగి లేచాం. పాపం విషయంలో చనిపోయాం, నీతిమంతులం, దేవుని కుమారులం. కాబట్టి
ఆయన ఎలా చనిపోయి తిరిగి లేచాడో రేపొద్దున మనం నమ్మిన వారం చనిపోతే ఆయన వచ్చినప్పుడు ఆయన వారు లేస్తారు అని అన్నాడు. లేస్తారు. ఆయన వారికి అక్కడి నుంచి ఆయన వారి జీవమును వారికి ఇవ్వాల్సిన మహిమదేహాలు తీసుకొస్తాడు ఆయన. ఆయన వచ్చినప్పుడు ఆయన వారికి ఆ జీవం, ఆ బోర శబ్దమే వారి జీవం. ఆయన వచ్చినప్పుడు ఆ శబ్దం వినబడుతుంది, ఆ శబ్దమే జీవం. అందరూ లేస్తారు. ఆయన తెచ్చిన యూనిఫామ్స్, మహిమదేహాలు, ఆయన లాంటి దేహం మనందరికీ ఇస్తాడు. మనం చనిపోయి తిరిగి లేస్తాం. ఒకవేళ మనము సజీవులంగా ఉంటే అప్పుడు మనకు ఇలా ఉండగానే రెప్పపాట్లు ఈ దేహం మార్పు చెందుద్ది. మహిమ దేహం ఇస్తాడు. అంటే ప్రభు ఎట్టి దేహంలో ఉన్నాడు అట్టి దేహం. ప్రస్తుత కాలంలో యేసు ప్రభుని నమ్మినప్పుడు ప్రభు ఎట్టివాడో ఇలా అనుకోండి, ప్రభు ఎంత పరిశుద్ధుడో, ప్రభు ఎంత నీతిమంతుడో, ప్రభు ఎలాగో కుమారుడు అనే ద్వితీయ కుమారుడు, ఆయన ద్వారా మనం కుమారుడు. ఈ స్థితిని ఇచ్చాడు. ఆత్మ ద్వారా జీవిస్తున్న దినాలన్నిటిలో ఆత్మను మనకి ఇచ్చిన తర్వాత ఈ దేహముతో జీవించిన జీవితానికి ఎత్తబడిన తర్వాత క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనల్ని అడుగుతాడు, లెక్క అడుగుతాడు. అప్పుడు ఆ లెక్కలో మనం తేలిపోకుండా ఉంటే బహుమానాలు ఇవన్నీ తేలిపోయామనుకో బహుమానాలు ఉండవు. కానీ మహిమ దేహం ధరించుకొని 1000 ఏళ్ల రాజ్యంలో ఉంటాం. ఇది తెలుసుకోండి. క్రీస్తు న్యాయపీఠానికి ధవల సింహాసనానికి తేడా తెలియక క్రీస్తు న్యాయపీఠాన్ని ధవల సింహాసనంగా అంతిమ తీర్పుగా బోధిస్తున్న వారందరూ గమనించండి. ఆ తర్వాత 1000 ఏళ్ల రాజ్యం, క్రీస్తు న్యాయపీఠం తర్వాత 1000 ఏళ్ల రాజ్యం. ఈ 1000 ఏళ్ల రాజ్యంలో వీళ్ళందరూ ఉంటారు, నమ్మని వారందరూ. ఆ తర్వాత 1000 ఏళ్ల రాజ్యం తర్వాత ధవల సింహాసనం తీర్పు, అంతిమ తీర్పు. కాబట్టి ఈ సంగతులు గమనించండి. తెస్సలోనిక వారు నిరీక్షణ లేని వారిలాగా ఉన్నారు. వారికి సంగతులని చెప్తూ చనిపోతే ఏంటి, మన వాళ్ళ సంగతి ఏంటి అని అనుకుంటే ఎందుకు మీరు అలా టెన్షన్ పడుతున్నారు? నమ్మినప్పుడే క్రీస్తుతో పరలోకంలో కూర్చున్నారు. క్రీస్తుతో చనిపోయి, క్రీస్తుతో లేచి, పాప విషయంలో చనిపోయి నీతిమంతులుగా తీర్చబడి క్రీస్తుతో కూర్చున్నారు. క్రీస్తు వచ్చినప్పుడు వారు లేస్తారు. క్రీస్తు మహిమ దేహం ఇస్తాడు, తీసుకువెళ్తాడు. సజీవులమై ఉంటే రెప్పపాట్లు మార్పు చెందుతాం, మనం కూడా వెళ్తాం, సదా ప్రభుతో ఉంటాం. మీరేం టెన్షన్ పడొద్దు, ఈ సంగతులు చెప్పుకొని ఆదరించుకోండి అంటున్నాడు. ఆ తర్వాత 5వ అధ్యాయం స్టార్ట్ చేసి అసలు మీరు కొంతమంది చెప్తున్నారుగా దొంగ వలే వస్తాడు అది ఇదని. సో దొంగ వలే రావడానికి మనం ఏమన్నా లోకులమా? మనం ఏమన్నా చీకట్లో ఉన్నవారమా? కాదే, మనం వెలుగు సంబంధులు, మన దేవుని సంబంధులు. మనకు దొంగ వాళ్ళు ఎందుకు వస్తుంది? మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నది ఎందుకు? ఈ సంగతులన్నీ ఎరిగి మనం సత్కార్యాలు చేస్తూ క్రీస్తు న్యాయపీఠం కొరకు ఎదురు చూడటం, దాని కొరకు. కాబట్టి ఆత్మ మనలో ఉన్నాడు, వీటన్నిటిని మనకు తెలియజేస్తాడు. మనకు తెలియదు అనుకోవటం అనేది తెలియకుండా చెప్పే అవివేకపు మాట అన్నమాట. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడంటే సర్వం మనలో కృమరించబడింది. సమస్తం మనం తెలుసుకోవటానికి మనం అర్హులు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:10 మనకైతే దేవుడు వీటన్నిటిని తన ఆత్మ ద్వారా బయలుపరుచున్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు అన్నాడు. అర్థమైందా? అన్నిటినీ తెలియజేస్తాడు. అసలు మర్మం అనుకున్న దాన్ని కూడా మనకి తేటగా తేలిగ్గా అర్థమయ్యేలాగా ఆయన ఓపెన్ చేస్తాడు. అందుకని యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు మీరు వెలుగు సంబంధులు, మీరు పగటి సంబంధులు, మీరు చీకట్లో ఉన్నవారు కాదు. కాబట్టి ఆత్మ మీలో ఉన్నాడు, మీకు అన్నీ తెలుస్తాయి. దొంగలా వస్తుంది, గర్భిణీ స్త్రీలు అని మనకు కాదు, లోకులకి. ఏం పర్లేదు అనుకుంటున్న వారికి. కాబట్టి మనం నీతిమంతులం, మనం దేవుని కుమారులు, మనలో కుమారుని ఆత్మ ఉన్నాడు. క్లియర్గా అన్నీ తెలియజేస్తాడు. అర్థమైందా?
అందుకని అన్నాడు, మీరు వెలుగు సంబంధులు కాబట్టి, మీరు పగటి సంబంధులు కాబట్టి, మీరు కుమారులు కాబట్టి, మీరు ఆత్మగలవారు కాబట్టి మత్తులుగా ఉండొద్దు. మత్తులుగా ఉండొద్దు. మత్తులుగా ఉండటమంటే ఏంటి? త్రాగటం అని కాదు. మత్తులుగా ఉండొద్దు అనే మాటకు అర్థం ఏంటంటే, మీరు సమయాన్ని పోగొట్టుకోవద్దు. ఎఫెసీ పత్రికలో దినములు చెడ్డవి కాబట్టి జ్ఞానుల వలె ప్రవర్తించండి, అజ్ఞానంతో ప్రవర్తించొద్దు. సమయాన్ని పోగొట్టుకోవద్దు. సమయాన్ని పోగొట్టుకోవద్దు. మీకు ఆత్మ ఇవ్వబడ్డాడు కాబట్టి, ఆత్మకు మీరు ఆలయాలు కాబట్టి, ఆత్మ ద్వారా దేవుని సంగతులు తెలుసుకుంటూ మహిమలు చూడండి. ఈ జీవితంలోనూ మహిమలు, మహత్కార్యాలు, అద్భుతాలు చూడండి. ఆత్మానుసారంగా జీవించడం ద్వారా ఆ ప్రభు రోజు కూడా చక్కగా మీరు వివేచించి దాని కొరకు కనిపెట్టండి. అది దొంగగా కాదు, మీ కొరకు అది మీకు ప్రభు అవన్నీ తెలియజేస్తాడు అని చెప్తున్నాడు అనమాట. మీరు మత్తులుగా ఉండొద్దంటే సమాజముగా కూడుట, సంఘముగా కూడుట అనేది మానొద్దు అని అన్నాడు. సంఘంగా కూడుట మానొద్దంటే ఇంకా ప్రతిరోజు ఎక్కడికి వెళ్ళాలా? పౌలు ఇప్పుడు తెస్సలోనికి వారికి ఏం చెప్తున్నాడో ఆ సంగతులు చెప్పే సంఘానికి వెళ్ళాలా? మీరు చీకట్లో ఉన్నవారు కాదు, మీరు వెలుగు సంబంధులు, మీరు పగటి సంబంధులు, మీరు రాత్రి సంబంధులు కాదు, చీకటి సంబంధులు కాదు అని చెప్పే దగ్గరికి వెళ్ళాలా? యేసుప్రభు నమ్మినప్పుడే మీరు నీతిమంతులుగా తీర్చబడి, కుమారులుగా తీర్చబడి పరలోకంలో క్రీస్తుతో కూర్చున్నారు. ఆ రోజే మహిమదేహం కొరకు సిద్ధం చేయబడ్డారు. ఆ రోజే ఎత్తబట్టం కొరకు మీరు సిద్ధపడ్డారు. క్రైస్తవ జీవితం ఎత్తబట్టం కోసం కాదు, ఆత్మ ద్వారా దేవుని మర్మములు తెలుసుకుంటూ ఈ దేహంతో సత్క్రియలు చేస్తూ క్రీస్తు న్యాయపీఠం ఉందే. నేను మత్తుడుగా ఉండకూడదు. నాకు పరిశుద్ధాత్మనిచ్చాడు నమ్మినప్పుడు. నా దేహం ఆత్మకు ఆలయం. ఈ దేవుని ఆలయం, పరిశుద్ధాత్మనికి ఆలయం అని చెప్పబడుతున్న ఈ దేహములో ప్రతి అవయవము ఆత్మ ద్వారా ఎంతగా నేను భద్రపరుచుకున్నాను, ఆత్మను అనుసరించి జీవించడం ద్వారా ఎంతగా ఈ అవయవాలు నీతి సాధనాలుగా వినియోగించబడ్డాయి, ఎంతగా పరిశుద్ధతను ఫలించాను, ఎంతగా ప్రేమను చూపించాను, ఎంతగా సత్కార్యాలు చేశాను. వీటన్నిటికీ ఈ దేహం విషయంలో లెక్క. ఆత్మ విషయంలో లెక్కకూడదు. ఎందుకు? యేసుప్రభు నమ్మినప్పుడు ఆత్మ విషయంలో సంపూర్ణమయ్యాం, క్రీస్తు పరలోకంలో కూర్చున్నాం. దేహం విషయంలో లెక్క ఎందుకు అవసరం అంటే, దేహం విషయంలో ఎంత బహుమానాన్ని నువ్వు పొందుకుంటావో, ఎంత మెప్పు పొందుకుంటావో అంతగా 1000 ఏళ్ల రాజ్యంలో అధికారం ఉంటుంది. కాబట్టి ఆలోచన చేయండి ప్రియులారా. సంగతులు మీకు అర్థం కావాలా? అర్థమవక ఏవేవో సొంతంగా ఊహించుకొని ఇప్పుడు వాక్యం సరిగ్గా ఎరగకుండా సొంత మాటల చేత వాక్యం చెప్పే వాళ్ళ ద్వారా ఎక్కువగా మనం దెబ్బతింటున్నాం. గతంలో నేను దెబ్బతిన్నాను. ప్రభు నాకు నేర్పించాడు. దేవుడు ఈ సత్యాన్ని చక్కగా చెప్పే వారిని వెంబడించడం ద్వారా ప్రభు నాకు నేర్పించాడు. మీరు నేర్చుకోవాలని కోరిక. మీరు మాకు ఏమి లైక్లు, సబ్స్క్రైబ్లు అయ్యో కొట్టేసి మాకేం కాదు, కానీ వాక్యం చేత మీరు బోధించబడాలి, సంగతులు నేర్చుకోవాలి. తద్వారా అనేక మందికి సంగతులు చేరాల. మోసం చేస్తున్న ఈ క్రైస్తవ బోధకుల నుంచి, ఈ దుర్బోధల నుంచి, క్రీస్తునందున్న ఆ శుభప్రదమైన నిరీక్షణ విశ్వాసులు లేకుండా చేస్తున్న ఈ క్రీస్తు విరోధి ఆత్మ సంబంధమైన బోధలన్నిటి నుంచి మీకు విడుదల కలగాలని ఈ ప్రయత్నం, ఈ పరిచర్య. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఈ సంగతుల చేత మిమ్మల్ని ఆదరించునుగాక. ప్రార్థన. దయగల మా తండ్రి, కృపగల మా నాయన, మీకు వందనాలు. ప్రేమించి మీరు మాకు ఇచ్చిన సంగతులు గొప్పవి. ఈ గొప్ప సంగతులు ప్రియులందరి హృదయాల్లో, మా అందరి హృదయాల్లో నాయన ముద్రగా మీరు స్థాపించమని, సంగతులు ప్రియులందరికీ గ్రహింపవునట్లుగా జ్ఞానము, ప్రత్యక్షత గల మనసు ప్రియులందరికీ దయచేయమని, సత్యము ఎంత గ్రహించుతూ ఉంటామో, ఎంత వెల్లడవుతుందో, మాకు సత్యం ఎంతగా గ్రహింపు అవుతుందో అంతగా మేము విడుదల అనేక విషయాల్లో చూస్తామని,
నాయన సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను, సత్యమే విడుదల ఇచ్చును అని చెప్పారు మీరు. సంగతులు ప్రియులందరూ గ్రహించి అనేక విషయాల్లో విడుదల, క్షేమం, ఆశీర్వాదం అనిపించినట్లుగా మీ కృప చూపించమని సమస్తమైన దీవెనలకు ఆశీర్వాదములకు కారణమైన క్రీస్తేశ్వర అమూల్యమైన నామాన ప్రియులందరినీ మీ ఆశీర్వాద హస్తాలకు అప్పగించుకుంటూ మీ కృపచేత మమ్మల్ని నడిపించమని స్తుతించి స్తోత్రాలు చెల్లించి ప్రభు పేట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను బాగుగా దీవించును గాక. మీకు కలిగిన సంస్థను ప్రభు ఆశీర్వదించును గాక. ఆమేన్.